బీఆర్ఎస్ ప్రచారం హవా ఎట్లా నడుస్తుంది, ప్రజలు ఏమంటున్నారు? మీరు చూస్తున్నారు కదమ్మా, అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పనీకే జూబ్లీహిల్స్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా 50-60 వేల మెజార్టీతోటి సునీతమ్మ గెలుస్తుంది. మళ్ళా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హైదరాబాద్ ప్రజల నుంచి పెద్ద గిఫ్ట్ జూబ్లీహిల్సే. ఎందుకంటే ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు, కేసీఆర్ గారి పాలన ఉండే, కేటీఆర్ గారి పాలన ఉండే అంటే అద్భుతంగా ఉండే. వీడేంది ఎటు కాకుండా వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు, వీడి ఇంకెప్పుడు దిగిపోతాడని అని చెప్పి ప్రజలు చూస్తున్నారమ్మా. అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకుండా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలి? ఖచ్చితంగా వేయాలమ్మా. ఎందుకంటే హైదరాబాద్ ప్రజలకు ఫ్రీ నీళ్లు తాగిపించిన కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా నల్ల బిల్లు వేయలేరు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది, కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఒక్కొక్క ఇంటికి 18-20 నెలల టైంలో ఎంత లేదన్నా 20,000 నుంచి 40,000 బిల్లులు వచ్చినాయి. అలాగే బస్ ఛార్జీలు ఫ్రీ అన్నారు లేడీస్కు, కానీ మగపిల్లల దగ్గర 300-4 గంటలు వసూలు చేస్తున్నారు. మీరు చూస్తున్నారో లేదో, కరెంటు కూడా ఫ్రీ కరెంట్ అన్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 200 యూనిట్ల తర్వాత బిల్ కొడుతున్నారు. అంటే ఎవరికైనా ఆయన ఫ్రీ చెప్పేటివన్నీ అవి ఫ్రీ మాటలే. ఖచ్చితంగా బుద్ధి చెప్పే సమయం వచ్చింది, అది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. మా సోమాజిగూడ డివిజన్లో ఉన్న 38,000 ఓట్లనే 8,000 మెజార్టీ వస్తుంది, మీరు చూసుకోండి. ఫైనల్గా చెప్పండి, జూబ్లీహిల్స్ గడ్డ పైన బీఆర్ఎస్ ఎంత మెజారిటీతో గెలవబోతుంది? దాదాపుగా 50 నుంచి 60 వేలు ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాము. ఇంకా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రచారం ఆయన ఎక్కువ చేస్తే మా లీడ్ పెరుగుతుండొచ్చు. ఆయన ఇంకా ప్రచారం చేస్తాడంటే అప్పుడోసారి ఇప్పుడోసారి కనబడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఈడ క్యాండిడేట్ పేరు చెప్తే కూడా అదే పరిస్థితి ఉంది, పార్టీ పేరు చెప్తే కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి రాను లీడ్ పెరుగుతుందమ్మా. ఇప్పుడు ప్రస్తుతం అయితే 56 వేలతో ఈజీగా బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ గారు గెలుస్తారు. ఒకవైపు నవీన్ యాదవ్ ఏమంటున్నారంటే, గల్లీల కోసం మళ్ళీ నాయకులను కావచ్చు, మీ బాస్ ని కావచ్చు, మళ్ళీ గల్లీ దాటనీయమని చెప్పేసి అంటున్నారు. వాళ్ళకు కూడా అర్థమవుతుందమ్మా, హైదరాబాద్ ప్రజలకు గుండాకు ఒక టికెట్ ఇస్తే ఎట్లుంటుంది అనేది ఆయన మాటల్లో మళ్ళీ చూపెడుతున్నాడు. ఎలక్షన్ల అభ్యర్థి అనేది కూడా మర్చిపోతున్నాడు, గుండాగిరి చూపెడుతున్నాడు. అట్లాంటి మాటలు తెలంగాణలో బంద్ చేసుకోవాలి. తెలంగాణలో సాధించుకునేది తెలంగాణ, ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడ ఎవరైతే స్థిరపడరో మొత్తం తెలంగాణల కిందనే కౌంటాళ్ళు. అట్లాంటిది ఈయన లేనివి నేను నాకు గల్లీ దాటనియను అది దాటనియను అంటే, బాబు నీకు వచ్చేది 2 సంవత్సరాలు టైం ఉంది, తర్వాత వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్, తర్వాత నువ్వు ఆలోచించుకోవాలి అసలు ఈడు ఉండాలన్నా వద్దా అనేది.